అప్పటికి ఇంకా రాష్ట్రం విడిపోలేదు కాబట్టి నేను దానికోసం పోయి తన్నులు తిన్నా ఆయన అన్నాడు. పోతిరెడ్డిపాడు మీద కూడా చాలా సందర్భాల్లో ఆనాడు పీజీఆర్ హైదరాబాద్ బ్రదర్స్ పేరుతో శశిధర్ రెడ్డి వీళ్ళందరూ కొట్లాడారు. నేను ఏమంటున్నా అంటే కొట్లాడటం వేరు, ఇందాక మీరు చెప్పిన లాజిక్ వేరు అని అడుగుతున్నా. రైట్, మళ్ళీ నేను ఒక్కటే పాయింట్ చెప్పి ముగిస్తాను. నేను మీరు అన్నది చూసిరా, మీరు ఒక్కొక్క రాష్ట్రంలో ఎంపీలు గెలిస్తే ఒక్క రాష్ట్రం వైపు ఎట్లా మాట్లాడగలుగుతారు అంటారు. నేనేమన్నానంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న తెలంగాణ వాదం అంటే మేము టీని బీన్ చేసినాం కావచ్చు, కానీ డిఎన్ఏ మారది. ఇలా తెలంగాణ డిఎన్ఏమే ఇంకా బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్తలో ప్రతి నాయకుల్లో ఉన్నది. ఇవాళ తెలంగాణ పుట్టిన ప్రతి వాళ్ళలో ఉంటుంది, బీజేపీలో విఠల్ గారికి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం తెలంగాణ మీరు ఆనాడు జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం ఒక్కరికి కూడా మీకు ఒక్క నిమిషం నేనేమంటా వాసుదేవ్ రెడ్డి గారు, మీరు మీకు మీ డిఎన్ఏ ఉండి అంటే బీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఉండండి. డిఎన్ఏ మీకు ఉంది, అందరికీ ఉంది. డిఎన్ఏ ఉంది కానీ అధినాయకత్వానికి కాదని మీరు ఏం చేయలేరు. ఎందుకు చేయలేరు? మీకు కూడా మనసు నిండా ఈ బీఆర్ఎస్ మార్చడం ఇష్టం లేదు. 100% ఆత్మ అంటే ఇవాళ టీవీ డిస్కషన్లో కూర్చొని మనం మాట్లాడితే లైవ్లు ఉంటాయి కాబట్టి మీరేం చెప్పలేరు. కానీ మీరు ఏం చేస్తారు? ఎంత ఇష్టం లేకపోయినా అధినాయకత్వానికి కట్టుబడి అధినాయకత్వానికి జై కొట్టాలి, అధినాయకత్వం మాట వినాలి. అది పార్టీ నిర్మాణం. అది జూలకంటి రంగారెడ్డి గారు అయినా లేకుంటే ఇంకోళ్ళైనా విఠలైనా. నేనేమంటున్నా డిఎన్ఏ అందరిలో ఉంటుంది. అంతిమంగా పార్టీ లైన్ ప్రకారం పార్టీ నిర్మాణం ప్రకారం పనిచేసుకోవాలి కాబట్టి అంతవరకే చూడాలి మనం దాన్ని. అంతేగాని వాళ్ళకి లేదు మనకు ఉంది అని కాబట్టి గ్రామం మీద మమకారం ఉంటుంది, ఆ గ్రామంలో పుట్టినోడికి ఆ గ్రామం మీద ఉంటుంది, జిల్లా మీద మమకారం ఉంటుంది, ఈ ప్రాంతం మీద మమకారం ఉంటుంది. అంటే ఎవరికైనా ఉంటుంది, ఉండదు అనేది కాదని. సరే రైట్, మళ్ళీ మాట్లాడదు విఠల్ గారు. అంటే ఇక్కడ తెలంగాణ సరే సెంటిమెంట్ రగిల్చడానికి కాదు అని అన్నప్పటికీ కొంత ఆ కాంటెస్ట్ చూసినప్పుడు సరే సెంటిమెంట్ రగులుతుందా రగలదా, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ప్రజలు ఇంకా కనెక్ట్ అవుతారా కనెక్ట్ కారా? ఇవాళ ఒకనాడు ఉన్న ఎమోషన్స్ ఉంటాయి, రాష్ట్రం విడిపోకముందు ఉండే ఎమోషన్స్, విడిపోయిన తర్వాత ఉండే ఎమోషన్స్, ఇవన్నీ ఒక భిన్న అంటే వేరే అయినప్పటికీ కాంటెస్ట్ చూస్తే కొంత ఆ స్పీచ్ కాంటెస్ట్ ఏమనిపించింది అన్న మీకు? తర్వాత ప్యానల్ మెంబర్స్కి వాసు గారికి, పెద్దల రంగారెడ్డి గారికి, అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అయి ఉంటారు. ఆయన వీక్షకులకు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, కేసీఆర్ గారు 1 సంవత్సర కాలం నుంచి అజ్ఞాతవాసంలో ఉన్నారు. సరే ఫామ్ హౌస్ అంటారా ఏమంటారు, డైరెక్ట్ పాలిటిక్స్లో ఎన్నడూ మొట్టమొదటిసారి అనుకుంటా, బహుశా మధ్యలో ఎక్కడో వచ్చేళ్ళారు. చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఏంటంటే సరే కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉంది, దాన్ని ఎన్కరేజ్ చేసుకొని ముందుకెళ్తాడు, మళ్ళీ పార్టీకి జవసత్వాలు గతంలో ఉన్నటువంటి ఉద్యమ జవసత్వాలు ఇస్తారని అనుకున్నారు. కానీ తను నమ్ముకున్న సిద్ధాంతం ఏంటంటే పాతది, అది అవుట్డేటెడ్. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే తెలంగాణ సెంటిమెంట్ అనేది ఇవాళ అవుట్డేటెడ్. వచ్చి 10 ఏళ్ళు అయింది. పరిపాలించే వాళ్ళు ఏ పార్టీ అయినా తెలంగాణ వాళ్ళే, పక్క రాష్ట్రం వచ్చి పరిపాలించట్లేదు. ముఖ్యంగా ప్రధానంగా వారికి చరిత్రలో గొప్ప అవకాశం ఇచ్చిండే కేసీఆర్ గారికి. తెలంగాణ ప్రజలకు గొప్ప అవకాశం ఇచ్చారు 10 ఏళ్ళల్లో. తెలంగాణ సెంటిమెంట్ని ఒక పద్ధతి ప్రకారం డిస్మాంటిల్ చేసింది ఎవరన్నా? కేసీఆర్ కదా, లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం కదా? ఉద్యమకారులను దూరం చేసుకునేవారు, కవులు కళాకారులను దూరం పెట్టింది ఎవరు? తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించకుండా వదిలిపెట్టింది ఎవరు? తెలంగాణ తల్లిని ఆవిష్కరించకుండా వదిలిపెట్టింది ఎవరు? అంతేందుకు నీళ్ళ విషయంలో, డైరెక్ట్గా నీళ్ళ విషయంలో కృష్ణా నదిలో 575 టీఎంసీలు మనకు హక్కు ఉంటే 299 టీఎంసీలు రాసిచ్చింది ఎవరు? నాకు 299 చాలు, మిగతా నీళ్ళు నాకు అవసరం లేదని జగన్ తోడు రాసిచ్చింది ఎవరు? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సెంటిమెంట్గా. చివరికి తను నమ్ముకున్న సెంటిమెంట్నే తెలంగాణ పదాన్ని తుడిచిపెట్టింది ఎవరు? ఇవాళ ప్రజలు అందుకనే కదా ఈ 10 ఏళ్ళ పాలన తర్వాత ఎందుకు ప్రజలు మార్పు కోరుకున్నారు? ఎందుకు తనకి ఇంటికి పంపించారు? ఎందుకు తన ఫామ్ హౌస్గా రెస్ట్ తీసుకోమని చెప్పారు? అవన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకుంటే సమాధానాలు దొరుకుతాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వద్దని ఎవరు చెప్పారు? మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలన చేసింది ఎవరు? ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే సమాధానం కేసీఆర్ గారికి దొరుకుతూ ఉండే. అది కాకుండా మళ్ళీ కాలం చెల్లిన అవుట్డేటెడ్ సెంటిమెంట్ని మళ్ళీ పట్టుకొని ఆ సెంటిమెంట్ని పట్టుకొని రగిలిస్తే అంటే ప్రజలేం అమాయకులు కాదు. ప్రజలకు అద్భుతమైనటువంటి సోయి ఉంటుంది. ఆ సోయి ఉంది కాబట్టి ఆ రోజు సహాయనీకరణ, సకల జనుల సమ్మె, సాగరహారం, సంసద్ యాత్ర, పెద్ద పోరాటాలు చేసి ఆ సోయింది 2 కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు కాబట్టి ఆ సోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని మీ చేతిలో పెట్టారు. ఒక అద్భుతమైన పాలన అందించాల్సిన చారిత్రక అవకాశాన్ని వదులుకొని కేవలం తెలంగాణంతా కుటుంబం అని అనుకున్నటువంటి వ్యక్తులు వల్ల తన కుటుంబమే తెలంగాణ అనుకొని కుటుంబ పాలన వరకే పరిమితమై అనేక ఉద్యమకారులను పోరాటాలను వదులుకొని తెలంగాణ పైన రాళ్ళేసినటువంటి తెలంగాణ వ్యతిరేకులు తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకొని తన పక్కలో పెట్టుకుంటే కదా ఇవాళ ప్రజలు నిర్ణయించారు.
సరిగ్గా ఒక సోయితోటి నిర్ణయం ఇచ్చారు. 10 ఏళ్ల తర్వాత ఆ సోయి తెలంగాణ ప్రజలు సోయింది కాబట్టి మార్పును కోరుకొని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ గొప్ప పాలన చేస్తుందని అనుకున్నారు. సంవత్సర కాలంలో అనేక పరిమితులు ఉన్నాయి, అనేక చూసినాం మనం. సో ఏదేమైనా ఒక ఉద్యమ నాయకుడిగా నిన్న అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలపైన పోరాటం చేస్తామని ఒక ఎగిసిపడి అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళ. అవన్నీ ఆ సమస్యల మీద పోరాడడానికి యుక్తమైనటువంటి తన సెంటిమెంట్నే నమ్ముకొని తన తెలంగాణ రాష్ట్ర సమితి